ఏపీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేకమైన శైలితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. యువతకు మరింత దగ్గరయ్యేందుకు ఆయన ఇటీవల జెన్జీ స్టైల్లో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాధారణ రాజకీయ ఇంటర్వ్యూలకు భిన్నంగా సాగిన ఈ చిట్ చాట్లో రాజకీయాల గురించి, సినిమాల గురించి, వ్యక్తిగత అభిరుచుల గురించి, కుటుంబం గురించి, భవిష్యత్ రాజకీయాల వరకు కూడా అనేక అంశాలపై లోకేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సదరు ప్రశ్నలకి ఆయన ఎంతో హుందాగా, తెలివిగా సమాధానాలు ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ జెన్జీ ఇంటర్వ్యూలో భాగంగా ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే మీరు ముందుగా ఏ సినిమా చూస్తారు అని ప్రశ్నించగా లోకేష్ చిరునవ్వుతో స్పందించారు. 2 సినిమాలు ఒకే రోజు చూస్తానని చెప్పి ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరిచేలా సమాధానం ఇచ్చారు. కాగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరి పైన సమాన గౌరవం చూపించిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఆ జెన్జీ ఇంటర్వ్యూలో నారా లోకేష్ గారిని వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, యాక్చువల్గా నారా లోకేష్ని ఇరుకున పెడదామని వాళ్ళు ప్రశ్న సంధించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరో మనకు తెలుసు. అలాగే జనసేన అధినేత అండ్ డిప్యూటీ సీఎం. కూటమి ఆర్కిటెక్ట్. యాక్చువల్గా ఈ కూటమి అనేదాన్ని నిర్మించి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ద 2024 ఎలక్షన్స్ అని అంటారనమాట. సో ఈయన సినిమాకి మీరు వెళ్తారా, లేదంటే మీ బావ సినిమాకి మీరు వెళ్తారా? అంటే జూనియర్ ఎన్టీఆర్కి అండ్ నారా లోకేష్కి మధ్యలో గొడవలు ఉన్నాయి, లేకపోతే పార్టీ వారసత్వం విషయంలో ఇద్దరికి పడట్లేదు, ఇద్దరి మధ్యలో దూరం ఉంది, ఒకరికొకరు విష్ చేసుకోరు, ఒకరికొకరు బయట కనబడరు, ఒకే ఫ్రేమ్లో వాళ్ళ ఫొటోస్ ఎక్కువ బయటకు రావు, అలా వీడియోస్ ఎక్కువ బయటకు రావు అని చెప్పేసి రెగ్యులర్గా సోషల్ మీడియాలో టీడీపీ వ్యతిరేక వర్గం కూడా వీళ్ళిద్దరి మధ్యలో వైషమ్యాలు ఉన్నట్టు, వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగినట్టు, వీళ్ళిద్దరి మధ్యలో అసలు పొసగనట్టు కూడా వాళ్ళు చాలాసార్లు కామెంట్లు పెడతారు. అయితే ఈయన పుట్టినరోజుకి వీళ్ళు నార్మల్గా విష్ చేసుకుంటారు సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా. అయితే ఈ పిల్లలు ఏం చేశారంటే ఆ ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఫ్యామిలీ మెంబర్ సినిమాకి వెళ్తారా, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తారా అని చెప్పని లోకేష్ను ఇరుకులో పెట్టే విధంగా ప్రశ్న సంధించారు. అయితే లోకేష్ ఏం చేశారంటే మెచ్యూర్డ్గా కంప్లీట్, అంటే అటు ఒకవేళ పుసుక్కన ఈయన ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారంటే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతారు, అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. లేదు నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తా అంటే ఇక ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది అని ఈ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తాయి టీడీపీ వ్యతిరేక వర్గం నుంచి. ఇక మొత్తం అది రచ్చ అయిపోయి మొత్తం అదే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం రాజకీయం చుట్టూ, సినిమాల చుట్టూ, కుటుంబాల చుట్టూ, కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. అంటే చర్చలు కూడా ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు. సో అందులో భాగంగా ఒకవేళ ఇద్దరు సినిమాల్లో ఎవరు సినిమా రిలీజ్ అయితే మీరు ముందుకు వెళ్తారంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తాను అని ఉంటే ఈ పార్టీకి సోషల్ మీడియా నానా రచ్చ జరిగేది. ఇద్దరి మధ్యలో దూరం పెరిగిందని, అసలు ఇద్దరికి పొసగట్లేదని, ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయని, అసలు లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమే లేదని, చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదని, ఇట్లా నానా రకాలుగా కోడై కూసేవారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ దీన్ని ముందే గ్రహించిన నారా లోకేష్ చాలా మెచ్యూర్డ్గా, చాలా తెలివిగా, చాలా హుందాగా దానికి ఆన్సర్ చేశారు. ఇద్దరి సినిమాలో ఏ సినిమాకు మీరు ముందు వెళ్తారు, ఫస్ట్ డే ఏ సినిమాకి వెళ్తారు అని అంటే, ఒక రోజుకి 4 ఆటలు ఉంటాయి నార్మల్గా ఎక్కడైనా. ఇద్దరు సినిమాకి మొదటి రోజు వెళ్తా అన్నారు. అంటే ఒకళ్ళ సినిమా ఒక షో చూస్తే ఇంకొకళ్ళ సినిమా ఇంకొక షో చూస్తానే చాలా తెలివిగా సమాధానం చెప్పి, అసలు ఆ ప్రశ్న అనేది వివాదాస్పదం కాకుండా ఆ ప్రశ్నపై మళ్ళీ ఎలాంటి టీడీపీ వ్యతిరేక వర్గం నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా ఒక్క మాటలో ఇద్దరికి ఆన్సర్ చెప్పి అందరినీ సైలెంట్ చేశారు నారా లోకేష్. అయితే తర్వాత ఈ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన ప్రశ్న నారా చంద్రబాబు నాయుడు గురించి వచ్చింది. చంద్రబాబు నాయుడు దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారా, లేక రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారా అని అడగ్గా లోకేష్ ఊహించిన సమాధానం చెప్పారు. ఆ 2 పదవులు కూడా అవసరం లేదని, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేయాలని తాను కోరుకుంటానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే తన తండ్రి ప్రధాన లక్ష్యమని, నవ్యాంధ్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయన రాష్ట్రానికే సేవ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.
ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు వాజ్పేయి హయాంలో, అప్పుడు తర్వాత అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో, అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో అటు ఎన్టీఆర్ అవ్వచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, దేశ స్థాయిలో కూడా సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో వీళ్ళకి ఫుల్ డిమాండ్ ఉండేది. అటు ఎన్టీఆర్‌కి, సీనియర్ ఎన్టీఆర్‌కి, ఇటు నారా చంద్రబాబు నాయుడుకి. ఒకానొక టైంలో దేవగౌడ ప్రధాని అయ్యే టైంలో కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడుకి ప్రైమ్ మినిస్టర్ అవకాశం కూడా వచ్చినట్టు మనకు ఆ రోజులలో పేపర్లలో అప్పుడు చర్చలు కూడా వచ్చినాయి ఆ టైంలో. ఆ టైంలో వస్తే కూడా ప్రధాని ఆఫర్ వదులుకొని నాకు రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా మనకు అప్పుడు వార్తా విశ్లేషణలు, అప్పుడు ఎడిటోరియల్ స్టోరీస్ కూడా మనం చదివాం ఆ జనరేషన్లో, ఆ రోజుల్లో 90స్‌లో. సో అప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ మీద అంటే నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలు ఈ ప్రశ్న అడిగారు. ఈయన మీకు రాష్ట్రపతి కావాలనుకుంటున్నారా, ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అని ప్రశ్న సంధిస్తే నారా లోకేష్ సింపుల్ ఒకటే ఆన్సర్ చెప్పిండు. నాకు మా నాన్న రాష్ట్రపతిగానో, ప్రధానిగానో పోవడం కన్నా ఆంధ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆంధ్రుల భవిష్యత్తుని నిర్మించేలా, ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని కట్టే విధంగా హైదరాబాద్‌ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో, అదే విధంగా అమరావతి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు సేవలు అవసరం. ఇప్పుడు ఆ ప్రధాని కన్నా, రాష్ట్రపతి కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడమే మాకు కావాలి. ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌గా మలిచే శిల్పి చంద్రబాబు నాయుడని, ఈ చంద్రబాబు నాయుడు సేవలు ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు అత్యవసరమని, అవేవి వద్దు, ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి అభివృద్ధికి కట్టుబడి, హైదరాబాద్ స్థాయిలో అమరావతిని నిర్మిస్తే చాలనే విధంగా నారా లోకేష్ చాలా మెచ్యూర్డ్‌గా ఆన్సర్ ఇచ్చి వీక్షకుల మనసుల్ని మరొకసారి ఆయన మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని చెప్పుకోవచ్చు. అనంతరం అలాగే ఆహారపు అలవాట్ల గురించి కూడా నారా లోకేష్ ఓపెన్ అయ్యిండు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నారా లోకేష్‌కి హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా, లేక రాయలసీమ ప్రత్యేక వంటకమైన రాగి సంకటి ఇష్టమా అని అడిగితే నారా లోకేష్ ఎలాంటి సందేహం లేకుండా రాగి సంకటి నాకు ఇష్టం, స్థానిక సంప్రదాయ ఆహారాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని, ఆరోగ్యానికి కూడా అలాంటి ఆహారమే మంచిదని దీంతో చెప్పారు. అయితే దీంతో రాయలసీమ ప్రజలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎంత అవునన్నా ఎంత కాదన్నా నారా లోకేష్ కూడా సీమ బిడ్డే. ఈ సీమ బిడ్డ సీమ ఫుడ్ని ఇష్టపడుతున్నాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని తర్వాత విదేశాలకు వెళ్ళినా కూడా రాగి సంకటిలో ఉండే ఆ ప్రోటీన్స్, విటమిన్స్ సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి పిల్లలకి నాకు బిర్యానీ కన్నా రాగి సంకటే ఇష్టం అని చెప్పాడు. ఒకవేళ హైదరాబాద్ బిర్యానీ అంటే రాగి సంకటి ఇష్టం లేదంటే మళ్ళీ రాయలసీమ నుంచి మళ్ళీ విమర్శలు వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ప్రశ్న వచ్చినా దాని మీద విమర్శలు వస్తూనే ఉంటాయి, ఏ ఇన్సిడెంట్ ఉన్నా దాని మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. సో దాన్ని బట్టి అక్కడ తెలివిగా ఆలోచించి నాది ఆంధ్రప్రదేశ్, నాది రాయలసీమ, సో నాకు రాయలసీమ బిడ్డను నాకు రాయలసీమ రాగి సంకటే ఇష్టం అని కుండ బదులు కొట్టినట్టు ఆన్సర్ చెప్పిండు. మరోవైపు రాజకీయాల గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రశ్నలు వచ్చాయి. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారని అడగగా నారా లోకేష్ పూర్తి విశ్వాసంతో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మళ్ళీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తుందని, గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమవుతామని ఆయన చెప్పారు. అయితే మనకిప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఈ క్రమంలో మళ్ళీ ఒకవేళ ఎన్నికలు జరిగితే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఖరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎందుకంటే మేము అభివృద్ధి, సంక్షేమం 2 జోడెద్దు బండిలాగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దీంట్లో ఏ డౌట్ లేదని చెప్పేసి ఆ పిల్లలతో మాట్లాడడంతో పాటు వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్స్తోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో అటు జనసేన, ఇటు రాయలసీమ, ఇటు ఆంధ్ర, ఇటు ఆల్ ఓవర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జనసేన నాయకులకు, ఇటు టీడీపీ నాయకులకు, ఇటు బీజేపీ నాయకులకు ఉత్సాహం ఇచ్చే విధంగా కూడా నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారని చూడొచ్చు. నారా లోకేష్ ఆ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆన్సర్స్తో అన్ని వర్గాలు నిజంగా సంతృప్తి చెందాయని కూడా మనం భావించవచ్చు. నారా లోకేష్ ఆ ఇంటర్వ్యూలో ఏం ఆన్సర్స్ ఇచ్చారో, పిల్లలు ఏం ప్రశ్నలు అడిగారో కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.
Okay, guys, it's 6-7 seconds with Nara Lokesh. Okay? Let's go. Okay, so this or that. You need to choose either of them. Okay. East Godavari or West Godavari? Both? No, this or that. I confused. I love both. Both of them are amazing sweets. Junior NTR search ratio or confidence ratio? Both. You can't do both. No. Segment will lose the sense. No, both. Okay, Chandrababu Naidu Street or Poti Sriram Street? What is here? Okay. Raj Samiti or Rajpal Bill? Addison. Okay. Chandrababu Naidu Prime Minister or President? None of the above. Okay. Okay. The first thing that comes to mind when I say articulation. Good food. Yes. Artificial intelligence. Yeah. My wife Aksha. has a different personality than what we have. Yeah. Rahul Gandhi. Mental illness. Sleep time. Very important part, nation building. 2029. Very good. India will win the election. 6-7 seconds with Nara Lokesh Anna. Thanks, Anna. Thank you. చూసారు కదా, ఏమాత్రం తడబడకుండా అన్ని ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు నారా లోకేష్.